పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి మరణంతో దేవుడు తెచ్చే ఒక ఉద్యమం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. ఎస్, ఈ మధ్య తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం ఎంతగానో మనసంతా కూడా కలత చెందింది. ఒక దైవ సేవకుడు దారుణంగా చనిపోయాడు, చంపబడ్డారన్న స్థితిలో ఉండగా మనం ఎంతో కూడా కలత చెందాము. ఎంతోమంది సేవకులు, విశ్వాసులు న్యాయం జరగాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మనం పోరాడుతున్నాం. అయితే ఈ విషయం నుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే విషయం ఏంటంటే, ఈ దైవ సేవకుని మరణంతో తీసుకొచ్చాక ఒక గొప్ప ఉజ్జీవం ఈ సంఘంలో, క్రైస్తవ సమాజంలో ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసేయమని చెప్పండి. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయం మాట్లాడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 28, 9, 30 వచనం చూడండి. అతడంటే పౌలు యెరూషలేములో వారితో కూడా పోవచ్చు ప్రభు నామం బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించునను. వారు అతన్ని ప్రయత్నించారు కానీ సౌదలు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరుగా తోడుకొని తార్సునకు వచ్చిరి. 31వ వచనము. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొని విస్తరించుండు. వాక్యం తెలియజేస్తుంది, పౌలు అపోస్తలులను చంపాలని చెప్పేసి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం తెలిసినటువంటి సహోదరులు అతని తార్సుకు రహస్యంగా పంపించారు. అయితే హింస వచ్చినప్పుడు బైబిల్ తెలియజేసే విషయం ఏంటంటే, గలిలయ, సమరయ దేశంలో సంఘం అంతా కూడా క్షేమాభివృద్ధి నొందుచు విస్తరించింది, అలాగే ఉద్యమంలో కొనసాగిందని వాక్యం తెలియజేస్తుంది. వినండి, ఒక దైవ సేవకుల మరణం సంఘానికి, క్రైస్తవ సమాజానికి, దైవ సేవకుల విశ్వాసులకు ఎంతో కలత తీసుకొచ్చింది. ఎందుకంటే మరణించిన విధానం చాలా విషాదంగా ఉంది. అయితే ఇది సాతాను చేసినటువంటి పని, సాతాను మనుషులు చేసిన పనిగా ఉండొచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజే విషయం ఏంటంటే, ఈ యొక్క మరణం ద్వారా నేను 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ లోకాల్లో ఒక ఉజ్జీవాన్ని, ఒక విశ్వాసాన్ని తీసుకొస్తాను. ఈ విశ్వాసుల్లో వాళ్ళ యొక్క గమ్యం గురించినటువంటి అవగాహన తీసుకొచ్చి సంఘాల ఉజ్జీవాన్ని తీసుకొస్తాను. ప్రార్థన విషయంలోను, సువార్త విషయంలోను, ఆత్మల సంపాదన విషయంలోను, అలాగే ఈ ఐకమత్యంగా ఉండే విషయంలోను గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తాను. అనేక మందిని రాబోయే రోజుల్లో సైన్యంగా లేపుతానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి, అరిసివని చెప్పండి. మన గతంలో బైబిల్లో చూసామండి, ఎంతోమంది దైవ సేవకులను హింసించారు, చంపారు. సాధ్యమైన క్రైస్తవ సంఘంలో కూడా ఎంతోమంది హింసకు గురయ్యారు. ఈ అపోస్తలుల్లో చాలామంది కూడా మరణించారు. అయితే ఎక్కడైతే హింస ఉంటుందో అక్కడ ఉజ్జీవం ఉంటుంది. ఎక్కడైతే సాతాను కార్యం చేస్తున్నా అక్కడ దేవుని కార్యం కూడా బలంగా ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో చాలా సంఘాల్లో దేవుడు అనేక మంది విశ్వాసులను మేల్కొల్పి, సేవకులు మేల్కొల్పి, ఇక ప్రార్థనలోను, సంఘ పరిచయంలోను, ఆత్మల సంపాదనలోను, సువార్త సేవలను ఘనంగా అభిషేకించి వాడుకో పోతున్నాడు. ఈ మరణం ద్వారా క్రైస్తవ లోకంలో, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక కదలిక వచ్చింది, ఒక మేల్కొల్పు వచ్చింది, ఒక ఉద్యమం వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో సేవకులు కానీ, విశ్వాసులు కానీ ఎవరికి వారే విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని కోసం సజీవ సాక్షులుగా జీవించిన సమయం వచ్చి ఉంది. ఇక రాబోయే రోజుల్లో గొప్ప ఉద్యమం వస్తుందని ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. రాబోయే రోజుల్లో దేవుడు అనేక మంది యవనస్తుల్ని, సేవకుల్ని, విశ్వాసుల్ని లేపి స్టెఫెన్ వలె, పౌలు వలె, పేతురు వలె గొప్ప గొప్ప సాక్షులుగా రాబోయే రోజుల్లో వాడుకుంటానని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా అరిసివని. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ఉజ్జీవం వస్తుంది, కదలిక వస్తుంది. సంఘాల్లో విశ్వాసులు ఇంకా బలంగా ప్రార్థిస్తారు. ఇక ఆత్మల యొక్క పంట బలంగా ఉంటుందని ప్రవచిస్తున్నాను. నమ్ముచు గట్టిగా అరిసివని చెప్పండి. ఇక రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాల్లో, విశ్వాసుల జీవితాల్లో సంచారం చేస్తుండగా గొప్ప భారం, నశించే ఆత్మల పట్ల భారం, సువార్త పట్ల భారం కలుగుతాం ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. రాబోయే రోజుల్లో కని విని ఎరగని ఉజ్జీవం మనం చూస్తామని ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. దైవ సేవకులు అలల వలె లేస్తారని నేను ప్రవచిస్తున్నాను. వారిసివని చెప్పండి. ఇక సంఘాల్లో విశ్వాసుల్లో సీరియస్నెస్ వచ్చి ఇక దేవుని కోసం రోషంగా జీవించే వారికి అనేక మంది మారుతారని నేను ప్రవచిస్తున్నాను. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసివని చెప్పండి. సో కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, వైరల్ చేయండి. మా 4 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సిగ్నల్ బేతల్ టౌన్లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రవచన సంస్థ విడుదల అభిషేక ఉన్నాయండి. దేవుడు కార్యం చేస్తున్నాడు. కుటుంబాలు వచ్చి పాల్గొనండి. ప్రతి శనివారం నాడు
లోతైన ప్రవచనం స్వస్థ విడుదల కోసం నేను పర్సనల్ ఇస్తున్నాను. శుక్రవారం కూడా డెలివరెన్స్ కోసం జూమ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. కావాల్సిన వాళ్ళు కింద ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకోండి. ఈ ప్రవచనం మాకు నమ్మండి. దేవుడు కానీ వినియర్ ఉద్యోగం తీసుకొస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.